పెద్దిత అవర్స్న మినిట్స్ రన్టైమ్తో ప్రెజెంట్ హిట్లు లేని టాలీవుడ్ని సేవ్ చేస్తుందేమో అనే సినిమాగా కొన్ని ఆశలతో థియేటర్స్లో చాలా గ్రాండ్గానే ప్రీమియర్ షోస్తో రిలీజ్ అయిందిన స్ట్రీమింగ్ పార్ట్నర్ అని వచ్చింది. ఈ సినిమా మీద నా వ్యూ ఒకసారి వినండి. ఇంతవరకు పెద్ద మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు బుచ్చిబాబుగారు రామచరణ్గారు అండ్ A.R. రెహమాన్ గారి కాంబినేషన్ చూసి ఏదో పెద్ద స్టోరీనే రాసి ఉంటారు, అందుకే ఇంప్రెస్ అయ్యి లెజెండ్ A.R. రెహమాన్ గారు ఇంకా సెకండ్ సినిమాకే బుచ్చి బాబుగారికి రామ్చరణ్ గారికి అవకాశాన్ని ఇచ్చారేమో అనుకున్న ఇక దాని తర్వాత 1 year బ్యాక్ వచ్చిన టీజర్, అందులో బిజిఎం రామ్ చరణ్ గారి ప్రెసెన్స్ అండ్ ముఖ్యంగా క్రికెట్ గేమ్ చూసి పెద్ద స్కోప్నే ఉంది ఎంటర్టైన్ చేయడానికి అనుకున్న హోప్స్ వచ్చాయి, చాలా ఆశలు వచ్చాయి. ఆ తర్వాత చిక్రీ సాంగ్ అది ఎంత హై వచ్చిందో చెప్పనక్కర్లేదు విజువల్గా కూడా. ఆ తర్వాత మళ్లీ ఎక్కువ కుస్తీ టీజర్తో ఆంజనేయుడిని తలపించేలా రామ్ చరణ్ గారి ప్రెసెన్స్ తర్వాత రై రైరారో సాంగ్. ఇక ఫైనల్గా ట్రైలర్. నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి ఇక్కడ కూడా ఈ స్టోరీనా అనే ఫీల్స్ అయితే వచ్చాయి నాకు, టు బీ హానెస్ట్. సో అక్కడ డిసపాయింట్ అయ్యా. ఇక ఎక్స్పెక్టేషన్స్ న్యూట్రల్గానే ఉంచుకొని ఏమో ట్రైలర్లో దాచి అన్ని హాల్లోనే అన్నట్టు ఏమైనా ఉంచారేమో అనుకుని ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. ఇక ఈ మూవీని చూసిన తర్వాత నాకైతే లెట్ మీ బీ ఆనెస్ట్ స్టార్ హీరో కదా సో పొగడేయాలి. మళ్ళీ ఫ్యాన్స్ నాకు నెగటివ్ కామెంట్స్ పెడతారని కాకుండా జెన్యూన్గా చెప్పట్లానే ఓపెన్గానే చెప్తా. స్టార్టింగ్ ఒక ½ an hour శిల్పాన్నే చెక్కినట్టు చెక్కుంటూ వెళ్లారు, చాలా బాగా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది మూవీ. ఇక ఎప్పుడైతే జాహ్నవి కపూర్ గారి ట్రాక్ ఎంటర్ అయ్యిందో ఫస్ట్ హాఫ్లో అక్కడి నుండి మూవీ కొంచెం బాగుంటూ మరికొంచెం డైవర్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ వెళ్ళింది. ఇంకా ఇదే మోడ్ సెకండ్ హాఫ్లోని ఐటెం సాంగ్ వరకు కంటిన్యూ అయింది. ఇక లాస్ట్ 1 hour ఈ పెద్దీస్ ఎమోషనల్ జర్నీ ఏదైతే ఉందో అది నాకు బాగా వర్కౌట్ అయింది. సో ఇన్ ఓవరాల్ సగం సినిమా బాగుంది, సగం సినిమా మిక్సడ్ ఫీలింగ్ తెప్పించింది. ఓవరాల్గా 1 time వాచబుల్ అనిపించింది. కొంత ఇన్స్పైరింగ్గా ఉండడం వల్ల మూవీ స్టోరీ ఆల్రెడీ ఈ ట్రైలర్ చూస్తేనే ఏదైతే ఉందో అందులో ఇంకా గుర్తింపు లేని ఊరికి గుర్తింపు తెప్పించడం అనే ఈ రొటీన్ పాయింట్తో అదే ఎక్స్పెక్టెడ్ వేలో నెరేషన్ కూడా ఉంది. కానీ ఎక్స్పెక్టెడ్ వేలో ఉన్నాగాని ఈ 1.5 hour ఏదైతే ఉందో అది బానే ఉంది. సేమ్ ఇలానే చందు ఛాంపియన్ అనే ఒక హిందీ మూవీ ఉంటుంది, కార్తీక్ ఆర్యన్ గారు హీరోగా చేసింది. ఆ మూవీ హిందీలో ఆ రియల్ స్టోరీ నిండా ఇన్స్పైర్ అయ్యారేమో ఈ పెద్ది అనిపించింది. ఇక రామచరణ్ గారు ఈ సినిమా ఆయన వరకు ఆయన డెడికేషన్ ఏ రేంజ్లో ఉందో, ఆయన ఎంత గ్రేట్ పర్ఫార్మర్ ప్రూవ్ చేసుకునేలా ఉంది ఆయనకు మాత్రం ఈ పెద్ది అనే ఫిలిం. కానీ సినిమా పరంగా ఓవరాల్గా చూస్తే మాత్రం ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పుకోవాలి, 1 time వాచబుల్ అని చెప్పాలి. అసలు ఎందుకు మరి రంగస్థలం కంటే బెస్ట్ స్క్రిప్ట్ అన్నారో ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ప్రమోషన్స్లో పెద్ద పెద్ద డైలాగ్స్ ఎందుకు యూస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. స్టోరీ పరంగా అంత స్ట్రాంగ్ స్టోరీ ఏం కాదు, బట్ మిక్స్డ్ స్పోర్ట్స్ అని చెప్పొచ్చు. ఆ డైలాగ్ ఉంటుంది కదా, క్రాస్ ఓవర్ ఎథ్లీట్ అన్నట్టు, సో అదే ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే జాహ్నవి కపూర్ గారి ట్రాక్ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఆమె రోల్ ఓన్లీ ఫుల్ ఎక్స్పోజింగ్ అనే చెప్పాలి. అలాగే చాలా చోట్ల ఈ సినిమాలో క్యారెక్టర్స్ మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ ఫ్యూ ఫౌల్ వర్డ్స్ చాలానే ఉన్నాయి. అవి మ్యూట్ కూడా చేయలే, కొన్ని చోట్ల అవి ఇబ్బంది పెడతాయి. ఇంకా లిప్ కేసులు కూడా 2 చోట్ల ఉన్నాయి. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్పోర్ట్స్లో ఇండియాకి 2 పతకాలు రావడంతో ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్లు సెలక్షన్స్లో పెద్ది పేరు మళ్లీ మళ్లీ వినబడుతూ ఉండడం వల్ల ఎవరు పెద్ది అంటూ ఒక మనిషిని పట్టుకుని ఆ పెద్ది వెనుకున్న ఆ జర్నీ, ఆయన కథ ఇదంతా నెర్రేట్ చేసుకుంటూ ఆ ఊరికి వెళ్లే దారిలో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటారు ఈ బొమ్మని రాణిగారు. అసలు పెద్ది ఎవరు, ఏం జరిగింది, ఏం సాధించారు, ఎందుకని అందరూ పెద్ది పెద్ది అని తెగ తప్పిస్తున్నారు, అసలు ఏమైంది అన్నది స్టోరీ అంతా కూడా ఫ్లాష్ బ్యాక్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. ప్లస్ పాయింట్స్ రామచరణ్ గారు ఒక 100 కాదు 200% ఇచ్చారు. ఫస్ట్ క్రికెట్ ప్లేయర్ లుక్లో గానీ, ఆ బీడి కాల్చడం కానీ, ఆ బెల్లం బిజినెస్ దగ్గర వర్క్ చేయడం కానీ, నెక్స్ట్ కుస్తీ యోధుడిగా గానీ, ఆ తర్వాత ఇది చెప్పలేనులేండి అది ఏ రోల్ అనేది, అది నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, స్పాయిలర్ అవుద్ది, అది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి.
ఇక ఇంప్రెసివ్ పార్ట్స్ అని చెప్పాను కదా, మూవీ స్టార్టింగ్లో మొదటి అరగంట క్యారెక్టర్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ మూవీకి ఉన్న పర్పస్తో ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా బాగా మొదలై ఫస్ట్ సాంగ్ రై రైరారా వెల్ కంపోజడ్ అనేలా మంచిగా వెళ్ళింది. 2 క్రికెట్ మ్యాచ్లు, 2 కుస్తీ ఫైట్లు లాస్ట్ 40 మినిట్స్ సినిమాకి హైలైట్స్గా నిలుస్తాయి. ఇందులో నో డౌట్ ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయి. చిక్రీ సాంగ్ పిక్చరైజేషన్ స్క్రీన్ మీద ఇంకా బాగా కనిపించింది. డాన్స్ కంపోజింగ్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది స్క్రీన్ మీద. ఇక శివరాజ్కుమార్ గారు గురువుగా కుస్తీ నేర్పించేవారుగా ఉన్నంతవరకు బాగానే సని అయ్యారు. మేబీ కన్నడలో ఈ సినిమా ఈయన వల్ల బిజినెస్ అవుద్ది అనుకున్నారేమో. ఇక మనమున్న భయ్య మిగతా క్యారెక్టర్స్ ఇంకా జాహ్నవి కపూర్ వీళ్లు లిమిటెడ్గా ఉన్నాగాని బాలీవుడ్కు వర్కవుట్ చేయడం కోసం ఈ బొమ్మనిగాని వీళ్లందరినీ పెట్టారు. తర్వాత పెద్దగా వీళ్లు కనబడకపోయినా ఎంతవరకు ఉన్నంతలో హైలైట్ అవ్వాలో, ఎంతవరకు హైలైట్ చేయాలో అంతవరకు యూస్ చేసుకున్నారు. ఇక క్లైమాక్స్ మెసేజ్ కూడా బాగుంది. దేశాన్ని బాగుచేసే వారిలో సైనికులు ఎంత కీ రోల్ ప్లే చేస్తారో స్పోర్ట్స్ కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తుందంటూ హైలైట్ చేస్తూ ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. ఇక మ్యూజిక్ బై లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ గారు. నిజానికి ట్రైలర్లో నాకు మ్యూజిక్ వర్క్ అంతగా అనిపించకపోయినా సినిమాలు మాత్రం చాలా చోట్ల ఎలివేట్ చేశారు. కొన్ని బిజిఎంలు బాగున్నాయి టైటిల్ పడినప్పుడు గాని, తర్వాత లాస్ట్ 40-50 మినిట్స్ లోగాని, మెయిన్గా ఈ లాస్ట్ 40 మినిట్స్ ఈయన మ్యూజిక్ వల్లనే ఎలివేట్ అయి కొంచెం ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. అండ్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా చాలా బాగుంది, రిచ్గా ఉంది. ఈ డాన్స్ కంపోజిషన్ గాని, ఈ ఫైట్స్ గాని అవన్నీ కూడా వాటికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చాలా చాలా గ్రాండ్గా కనబడింది స్క్రీన్ మీద. మైనస్ పాయింట్స్ అసలు సినిమా చూస్తున్నంతసేపు ఆ గుర్తింపు ఎలా వస్తుంది అనే ఫీలింగనే కలగలేదు. ఎందుకంటే తెలిసిపోతుంది నెక్స్ట్ ఇదే అన్నట్టుగా. ఇక ఒకవేళ ట్రైలర్ చూసి మీకు స్టోరీ ఏంటో తెలియకపోయినా ఫస్ట్ హాఫ్ అయి మరొక స్పోర్ట్ మీదకు మారేసరికి ఆటోమేటిక్గా మళ్లీ గుర్తింపు కోసమేనా అన్నట్టు అర్థమైపోతుంది. 1 బై 1 ఆ సీన్స్ అలా మారుతున్న కొద్దీ ఆ ప్రొసీడింగ్స్ తెలిసిపోతూ ఉంటాయి. ఈ మధ్యలో జాహ్నవి కపూర్ గారి ట్రాక్ అన్నెసరిగా వస్తుంటుంది. మాట్లాడదాం దీని గురించి ముందు. ఇంకా అసలు స్టోరీలో అన్ని స్పోర్ట్స్ పెట్టినగాని ఎలివేట్ చేసేంత హై మూమెంట్స్ చాలా చాలా తక్కువ, అంత ఏం లేవు. ఇంకా క్లారిటీగా చెప్తే ఎమోషనల్ సీన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్వి బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రతి చోటగాని, అంటే క్రికెట్లోగాని, కుస్తీలోగాని, ఆ తర్వాత వచ్చే స్పోర్ట్లోగాని కానీ గూస్బంప్స్ తెచ్చేంతలా అంత హై ఇచ్చే సీన్స్ పెద్దగా ఏం లేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక కుస్తీ అండ్ బాక్సింగ్ సినిమాతో పోలుస్తా, అదే సల్మాన్ ఖాన్ గారి సుల్తాన్. ఎవరైనా సినిమా చూడకపోతే చూడండి, మీకు గూస్బంప్స్ రాకపోతే నన్ను అడగండి. ఓరి ఎన్విరాన్మెంట్ నుండి డెవలప్ అయ్యి బాక్సింగ్లోకి గెలిచే వరకు ఈ సుల్తాన్ మంచి హై మీద వెళ్తుంది. సినిమా మొత్తం కూడా ఇన్స్పైరింగ్గా, ఎంటర్టైన్గా కూడా, దంగలు కూడా ఉంది. అఫ్కోర్స్ అవి డెడికేటెడ్ కుస్తీ ఫిలిమ్స్ని అండ్ వాటిని కాపీ కొట్టినట్టుగా ఉండకుండా ఈ పెద్దిని చూసుకున్నారు, ఆ కేర్ తీసుకున్నారు. కానీ హై మూమెంట్స్ గురించి చెప్తున్నా. ఇంకా దేవరా షూటింగ్ నుండి డైరెక్ట్గా వచ్చినట్టు ఉండే ఈ జాహ్నవి కపూర్ గారి రోల్ అయితే అస్సలు అక్కర్నే లేదు. సినిమాకి హీరోకి విలన్కి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి పెట్టిన హీరోయిన్ ట్రాక్ సేమ్ రంగస్థలం సినిమాలో ఎలా అయితే ఈ సమంత రోల్ వలన హీరోకి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుందా, అలా మళ్లీ హీరోయిన్కి సీన్స్ లవ్ సాంగ్ హీరోయిన్ ట్రాక్ అదేదో డైరెక్ట్గానే ఏదో జాతి తక్కువవాడో అని ఏదో తిట్టినట్టో లేదో ఇంకేదో విధంగా నువ్వు చెక్ చేసేసిన హీరోకి విలన్కి కన్ఫ్యూట్ అయిపోయి ఉంటది. దానికోసం మళ్లీ హీరోయిన్ తీసుకొచ్చి మధ్యలో చూపిస్తూ ఐటెం సాంగ్లో ఎరికించి ఆ మళ్లీ తనమీద డెడికేటెడ్గా లవ్ సీన్స్ వేసి మళ్లీ లవ్ సాంగ్స్ వేసి ఎక్స్పోజింగ్ చూపించి ఇంత చేయాల్సిన పనే లేదు. 3 hours 9 minutes ఉందంట టైం. ఈ డ్రాగన్లా లేపేసిన 25 నిమిషాలు ఈజీగా తగ్గేది. క్లియర్గా తెలుస్తుంది ఓన్లీ ఎక్స్పోజింగ్ ఇవ్వడానికి రోల్ ఉన్నట్టు ఉందని. అసలు ఈ సీన్స్ని ఆమెకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్లీ ఆ కామాన్ని, లక్ష్మిని ప్రేమగా చూపెడుతున్నారు. లిప్ కిస్ సీన్స్ని చాలా ఇన్స్టెంట్గా షాట్ చేశారు. మేబీ అవి లెంతీగా షాట్ చేశారేమో. ఎందుకంటే రీసెంట్గా ఏఆర్ రెహ్మాన్ గారు కూడా చెప్పారు కిస్ సీన్స్ని షూట్ చేసినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారేమో అని, అందుకే కట్ చేసి ఉంటారు.
అసలు శృతి హాసన్ గారితో ఉన్న ఐటమ్ సాంగ్ యూట్యూబ్లో చూసినప్పుడే అనుకున్న హీరో ఫేస్ లుక్ ఏమో అన్ శివరాజ్ కుమార్ గారిని చూస్తే కుస్తీ టైంలో ఉన్నప్పుడు సాంగ్లా ఉంది. సో ఏదో ఒక ఆట గెలుస్తాడు హీరో అప్పుడు ఈ సాంగ్ వేస్తారు అనుకున్న ఎగజాక్ట్గా అదే జరిగింది. అసలు ఐటమ్ సాంగ్ ఎందుకు ఈ సినిమాకి ఆ వచ్చే సిచ్యువేషన్ కూడా చాలా రొటీన్ అండ్ ఎక్స్పెక్టెడ్ వేలో ఉంటుంది. అదేదో హీరోకి ఇచ్చే ట్రైనింగ్ చాలా తక్కువ సేపే ఉంటుంది. దాని ప్లేస్లో ఈ మస్త సాంగ్ వేసి చూపించేసి కట్కట్గా చూపించేసేటట్టు కాకుండా కొంచెం టైం తీసుకుని ఇంకొంచెం ట్రైనింగ్ బెలీవబుల్గా చూపించినట్టో లేదా ఇంకా ఎలా రైజ్ అయ్యారో అదంతా చూపిస్తే ఇంకా బాగుంటుంది ఈ ఐటమ్ సాంగ్ ప్లేస్లో దానికంటే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అనిపించిందండి. మొదటి అరగంట లాస్ట్ గంట ఇన్వాల్వ్ అయ్యేలా ఉంది. మిగతా సినిమా హీరోయిన్ ట్రాక్ ఫాస్ట్గా అయిపోయే ట్రైనింగ్ సీన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రొసీడింగ్స్ ఇలాంటివి మిక్సడ్గానే అనిపించాయి. ఈ ఐటమ్ సాంగ్ కూడా ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేసే స్టార్ హీరో సినిమాలా కాకుండా ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింగా చూసే వాళ్లకి కొంతవరకు బాగానే అనిపిస్తుంది. కానీ మిగతా వాళ్లకి ఈ సినిమాని చూసిన తర్వాత సెకండ్ టైం చూడాలని అంతగా అనిపించకపోవచ్చు. అంత థ్రిల్లింగ్గా ఏం లేదు. సో బేసిక్గా లాస్ట్ 1 అవర్ ఫస్ట్ హాఫ్ ఆన్ అవర్ సేవ్ ఇయర్ అని చెప్పాలి. ఈ సినిమాకి మధ్యలో 1.5 అవర్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల డల్లగా ఉంది. హీరోయిన్ ట్రాక్ అయితే అసలు కంప్లీట్గా ఆర్టిఫిషియల్. ఆ లవ్ స్టోరీ గానీ ఆ వెయిటింగ్ కానీ మధ్యలో కనబడడం కానీ లవ్ కనెక్షన్ కానీ అంతా కూడా అయితే సినిమా చాలా క్వాలిటీగా ఉంది. అది మాత్రం నిజం, చాలా రిచ్గా కనిపించింది. బిగ్ స్క్రీన్ మీద ఎంతో ఖర్చు పెట్టారు. ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. 6 ప్యాక్లు మంచి బాడీ బిల్డర్స్ని తీసుకొచ్చారు. అలాగే రామచరణ్ గారు ప్రాణం పెట్టారు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఆయనలో. ఈ సినిమాలో ఆయన్ని చూపిస్తున్న ప్రతి సీన్లో కూడా విఎఫ్ఎక్స్ కూడా బాగా చేశారు. అది ఏంటి అన్నది రివీల్ చేయట్లేదు నేను. సో ఈ పెద్ది అనే ఫిలిం ఇట్స్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు గనక నా వర్క్స్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమేమీ రివ్యూస్ కావాలి, ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్స్లో చెప్తే ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేసుకుంటా. ఫీడ్బ్యాక్లాగా నాకు పనికొస్తుంది. థాంక్యూ గాయస్, థాంక్స్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థాంక్యూ సో మచ్.